శైవ క్షేత్రంగా పేరుగాంచినటువంటి 500 ఏళ్ల పైబడి చరిత్ర కలిగినటువంటి శ్రీ 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 సంగమేశ్వర స్వామి వారి దేవాలయం మధ్య మనం ఉన్నాం. ఈ దేవాలయంలో సంక్రాంతికి చాలా పెద్ద జాతర జరుగుతుంది. కళింగ రాజుల నుంచి ప్రారంభించినటువంటి ఈ జాతర పండగ 3 రోజులు అంటే మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 3 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ రోజు సంక్రాంతి పండగ అయినప్పటికీ కూడా మనం చూస్తూ ఉండొచ్చు, మన దగ్గర ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఈ సంగమేశ్వర స్వామిని సందర్శించుకోవడానికి సంక్రాంతి పండుగలు కూడా వస్తున్నారు. అయితే ఈ సంక్రాంతి పండుగలో వస్తున్నటువంటి ఈ భక్తులు ఏ విధంగా ఉంటారని ఆలయ పూజారి తప్పకుండా సంక్రాంతి రోజు వందే పార్వతీ పరమేశ్వర సంగమేశ్వర స్వామి వారి చేసినటువంటి భక్తులు 50 మంది కూడా ఈ రోజు విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ యొక్క మకర సంక్రాంతి ప్రతి సంవత్సరం కూడా మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 3 రోజులు కూడా సుదూర ప్రాంతాల నుంచి యొక్క శైవ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటిది. అలాగే స్వామివారికి విశేష అర్చనలు, అలాగే స్వామివారికి అనేక అభిషేకం చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ శైవ క్షేత్రంగా చెప్పబడినటువంటిది బౌద్ధ, జైన, శైవ కూడా ఇక్కడ 3 కలపబడినటువంటి ఈ యొక్క శైవ క్షేత్రం సంగమేశ్వర స్వామిగా కొన్ని వందల సంవత్సరాలు 500 సంవత్సరాల మేము అర్చకులంగా ఇది 6వ తరంగా నడుస్తున్నటువంటి దేవస్థానం కనుక విశేషమైన ఉంది. ఈ సంవత్సరం ఈ చక్కగా ఆ కార్యక్రమాలు స్వామివారి దర్శనాలు చేసుకోవడం జరుగుతుంటుంది. ఇది ఇప్పటిది కాదు, కనీసం 300 సంవత్సరాల నుంచి జాతర ఇప్పుడు కాదు అప్పుడు కాదు. కనుక విశేష నమ్మకం సంగమేశ్వర స్వామి వారికి మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి జాతర మన సంగమేశ్వర స్వామి, తరువాత నరసపల్లి, రథసప్తమి, ఏకాదశి ఇలాంటి వస్తుంటాయి. ప్రథమైనటువంటి యాత్ర ఏదంటే మన సంగమేశ్వర స్వామి యాత్ర జరగడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. సంక్రాంతి పండుగ సంక్రాంతి జరుగుతున్నప్పటికీ కూడా ఈ దేవాలయం సంక్రాంతి రోజు స్వామివారిని దర్శించుకుంటే తమ యొక్క కోరికలు తీరుతాయనే నమ్మకంతో సంక్రాంతి రోజు ఇంటి దగ్గర పూజ ముగించుకున్న వెంబడే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పండగ చేసుకున్నటువంటి భక్తులు కూడా అందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడం ఎక్కడే నమ్మకం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి జాతర అని కూడా ఈ సంగమేశ్వర జాతరకి మరో పేరు ఉంది. అంటే సంగమేశ్వర స్వామి జాతర తరువాతే ఆంధ్రాలో అన్ని దగ్గరలో కూడా జాతరలు మొదలయ్యాయి అని నానుడు కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే సంగమేశ్వర స్వామి జాతర ఇప్పటిది కాదు, కళింగ రాజుల నాటిది. అంటే ఈ భారతదేశంలో ఏర్పడినటువంటి మొదట కళింగ రాజులు ఇక్కడ సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడం, ఈ స్వయంభూగా వదిలిసినటువంటి ఈ సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించిన తర్వాత నాటి నుంచి ఈ ప్రాంతంలో ఉన్న అన్ని ఈ దగ్గరలో ఉన్నటువంటి శ్రీముఖలింగం, ఈ కళింగ రాజ్యం జాతర అయితే కింద జరగబోతుంది. ఈ జాతర కింద ఏ విధంగా జరగబోతుంది అని భక్తుల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. యాక్చువల్లీ హైదరాబాద్ లో ఉంటాము, బట్ ఇక్కడ ఉండేది అర్లీ తారాపట్నంలో. బట్ ఎవ్రీ ఇయర్ మేము వస్తూ ఉంటాము. ఈ సంగమేశ్వర టెంపుల్ చాలా ప్రఖ్యాత కాస్తుంది. ఈ టెంపుల్ చాలా ప్రతి పండగకు మేము ఇక్కడికి వచ్చి దేవుడు రంగముక్కి వెళ్తూ ఉంటాము. ఇక్కడ యాత్ర కానీ అంతగాని చాలా మంచిగా జరుగుతూ ఉంటుంది. అసలు ఈ సంగమేశ్వర అంటే ఆ సంగమేశ్వర ఆ టైం మాకు ఇక్కడ తీసుకొస్తుందేమో కానీ ప్రతి సంవత్సరం ఆ టైం దొరకడము, ఈ టెంపుల్కి వచ్చేంత వరకు మాకు అంత ఆయురారోగ్యాలు కానీ ఐశ్వర్యాలు కానీ నిరంతర అభివృద్ధి చెందడం కానీ, మా వ్యవసాయంలో కానీ అభివృద్ధి చెందడం కానీ, వ్యాపారాల అభివృద్ధి చెందడం కానీ, ఆరోగ్య అభివృద్ధి చెందడం కానీ ఈ సంగమేశ్వర స్వామిని నమ్ముకున్న తర్వాత అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి ఒక్కసారి మేము దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే కమింగ్ బ్యాక్ ఇన్ గోయింగ్ టు హైదరాబాద్. చెప్పండి, ఎక్కడ నుంచి వచ్చారు? ప్రతి ఏటా దేవాలయానికి వస్తారా? దేవాలయం ప్రతి ఏటా వస్తుంది. ప్రత్యేకత ప్రతి ఏటా మీరు
దేవాలయానికి వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం, చిన్నప్పటి నుంచి వస్తాం. అసలు దేవాలయం విశిష్టత ఏమన్నా మీకు ఐడియా ఉందా? బాగుంది, అంటే మంచి జరుగుతుందని నాకు నమ్మకం. జాతర ఏమైనా జరుగుతుంది? ప్రతి ఏటా జాతరకు వస్తారు కదా, జాతరలో జనాభా ఎలా ఉంటుంది? ఎక్కువగా వస్తారు, అందుకని చెప్పి ఫాస్ట్గా వచ్చాను. తర్వాత వస్తే మరి ఇంక వెళ్ళలేము. మీరు ఎన్నింటికి వచ్చారు? 2కి వచ్చాను. ఇందులో సంక్రాంతి చేసుకుని 2 గంటలకే ఈ దేవాలయానికి వచ్చేసారు. వచ్చేసి అంటే 2 తర్వాత ఇక్కడ జనాలు ఎక్కువ అంటారని ఇంకా యాత్రలో ఇంకేమైనా విశిష్టత ఏమన్నా ఉన్నాయా? అన్నపూర్ణ ఉన్నట్టు ఉంది, బట్ టెంపుల్ ఇక్కడ కొంచెం స్పెషల్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్రవాసు లోకల్ ప్రతి ఏటా ఈ దేవాలయానికి వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాము. 3 రోజులు అత్యంత వైభవంగా జరుగుతుంది జాతర మాత్రం. ప్రతి నలుమూలల నుంచి కూడా జనాలు రావడం జరుగుతుంది. జనాల క్రౌడ్ కూడా అలాగే ఉంటుంది. ప్రతి ఇయర్ అత్యంత అంటే మన జిల్లాలో లేనటువంటి విధంగా జరుగుతుంది ఇక్కడ. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము తోటపాలెం నుంచి వచ్చాము. ప్రతి ఏటా ఈ దేవాలయానికి వస్తారా? ప్రతి ఇయర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి పండగ సమయంలో డైలీ వచ్చి ఎంజాయ్ చేస్తాము ఇక్కడ. జాతర ఎలా ఉంటుంది? సూపర్ ఫెంటాస్టిక్, చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి జాతరలో ఏమైనా ప్రత్యేకత కనిపించాయి? ఎక్కడి నుంచి వచ్చారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము శ్రీకాకుళం మండలం వాకవలస విలేజ్ నుంచి వచ్చాం. ప్రతి ఏటా మీరు దేవాలయానికి వస్తారా? ప్రతి ఏటా ఈ రోజు మకర సంక్రాంతి పక్కాగా వస్తాం. ఆ స్వామివారి పైన నమ్మకంతో వస్తాం ఇక్కడికి. అభినవ సంబంధం వరుసగా పక్కాగా ఈ రోజు అనేది మకర సంక్రాంతి దర్శనం చేసుకోవడం పక్కగా జరుగుతుంది. ఇక్కడ జాతర ఏ విధంగా జరుగుతుంది? జాతర చాలా బాగా జరుగుతుంది. రాను రాను కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ బాగా అభివృద్ధి కూడా చెందింది. చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కోట్ల వలస జాతర ఎలా ఉంటుంది? చెప్పండి, జాతర ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుందండి. ఇదే నేను ఫస్ట్ టైం రావడం, చాలా ఎక్సలెంట్గా ఉంది. పవర్ఫుల్ గాడ్ అండి, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నాకు బాగా దర్శనం. ఎక్కడి నుంచి వచ్చారమ్మ? నేను శ్రీకాకుళం నుంచి. ఎవరైనా చెప్పారా, మీరు తెలుసుకొని వచ్చారు? అన్నీ గారు చెప్పారు. దర్శనం అంతా బాగుందమ్మా? చాలా బాగా జరిగిందండి, చాలా మంచిగా జరిగింది దర్శనం. ఆ దేవుని ఆశీస్సుల వల్ల ఈరోజు దర్శనం వెళ్తుంది. ప్రతి ఏటా జాతరకు వస్తారా? 5 సంవత్సరాలు వస్తాను తప్పనిసరిగా. అంటే 5 సంవత్సరాలు దర్శనం కోసం వస్తాను. దర్శనం ఎలా జరుగుతున్నాము? బాగానే అంటే దీనిపైన స్పెషల్ కలిగింది కాబట్టి స్వామివారి వాళ్ళన్నిటిపైన అలాగే మనకు తక్కువ రేట్లో దొరుకుతాయి. భక్తుల మాటల్లోనే మనం తెలుసుకున్నాము. సంక్రాంతి రోజు ఈ స్వామివారిని దర్శించుకుంటే తమ మదిలో ఏమైనా కోరికలు ఉన్నాయో తప్పకుండా నెరవేరుతాయని. సంక్రాంతి అంటే ఇది పెద్ద పండగ రోజు దైవ దర్శనం చేస్తే కూడా మంచిదే అని పురాతన దేవాలయం, స్వయంభూగా వెలిసిన దేవాలయం. అందులోనూ సంగమేశ్వర స్వామి దేవాలయం అంటే ఇక్కడ స్వయంభూ వెలిసిన శివలింగం కూడా ఇక్కడ ఉండవు. స్వామివారిని దర్శించుకుని తమ యొక్క మదిలో ఉన్న కోరికలు చెప్పుకొని దర్శనం చేసుకుని ఎంతో మంచి కూడా ఖచ్చితంగా తప్పకుండా కూడా వచ్చే భక్తులు చాలా సుదూర ప్రాంతాల నుండి మనం చూసాం. హైదరాబాద్ నుంచి అలానే ఎక్కడెక్కడో సెటిల్ అయిన లోకల్ పీపుల్ ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ దర్శనం చేసుకుని క్రింద జరిగే 500 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి జాతరను సందర్శించి ఆ జాతర కూడా వీక్షించి ఆ జాతరలో తమకు కావలసినటువంటి ఇంత ఆన్లైన్ టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా జాతరలో జరిగినటువంటి వస్తువులు మాత్రమే కొనడానికి ఎప్పుడు కూడా మక్కువ చూపిస్తున్నారు అంటే ఈ జాతర యొక్క విశిష్టత దీన్ని చెప్పనక్కర్లేదు, ప్రత్యక్షంగా కనబడుతుంది. ఇటువంటి జాతరని వీక్షించడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకున్నాం. కెమెరామెన్ మణికంఠతో రవికుమార్, ఆర్ మీడియా, సంగమేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుంచి.